నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. మిర్యాలగూడలో ప్రతిరోజు 3000 మందికి ఉచిత పెరుగన్న భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం. అల్లాపూర్ డివిజన్ షబ్దన్ నగర్ లో నూతన అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టాపన. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఖాజా గరీబ్ నవాబ్ ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాజకీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో అజ్మీర్ దర్గాకు చాదర్ పంపిన కవిత. రాజ్యాంగ విలువల పరిరక్షణ లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. పెద్దపల్లి పట్టణంలోని బస్టాండ్ చౌరస్తా వద్ద నిర్వహించిన 135వ అంబేద్కర్ జయంతి వేడుకలలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్లతో కలిసి పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశానికి రాజ్యాంగం రచించడంలో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రపంచమే కొనియాడే విధంగా భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించారని మంత్రి తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తి ముందుకు తీసుకువెళ్లే విధంగా మనమంతా పనిచేయాలని అన్నారు. అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అనుగుణంగానే మా ఆలోచన విధానాన్ని ఈరోజు పాలసీ విధానాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. సమానత్వం తీసుకురావాలి, అన్ని తీర్ల వారికి ఆత్మగౌరవం కల్పించాలి. ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించిన వారికి, దాంట్లో పేదవారికి వారికి ఒక స్థాయికి ఎదిగించే కార్యక్రమం చేయాలని ఆ ఆలోచన దృక్పథంలోనే ఒక భాగం మరొకసారి చెప్తా ఉన్నాం. మేము తీసుకున్న పాలసీ విధానం ఇందిరమ్మ ఇల్లు. ఈరోజు ఆ పేదవారికి మా విజయరమణారావు గారు, రాజ్ ఠాకూర్, మా కలెక్టరు, నేను సొంత ఇంట్లో ఉంటే అదే విధమైన సమాభిమానంతో ఆత్మాభిమానం కలిగి ఆ పేదవారు కూడా ప్రభుత్వ పరంగా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కలిగించి వారికి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి మేము, జిల్లా కలెక్టర్ గారు, జిల్లాకు సంబంధించిన అధికారులు, ఇక్కడ ఉన్న దళిత వర్గాలకు సంబంధించిన అభ్యున్నతి, సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా చాలా వరకు ఎక్కువగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు చట్టపరంగా ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి బడ్జెట్ కలుపుకొని దాంట్లో ఒక 1 వీక్ 10 డేస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దీంట్లో ఏఐ గురించి కానీ, లేకపోతే రోబోటిక్స్ గురించి కానీ, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయ్యేటట్లు మనం ఒకటి ప్లాన్ చేస్తున్నాం. అది కూడా ఇప్పుడు సార్ ద్వారా లాంచ్ చేయించుకుంటాము. అదేవిధంగా అక్కడ సక్సెస్, ఉత్తరంలో సక్సెస్తో ఈ ఏఐ చాలా వరకు ప్రొడక్టివిటీ టూల్స్ వస్తున్నాయి, ఏఐ వస్తున్నాయి. మనకి మొత్తం మన అప్డేట్ లేకపోతే మనం కూడా వెనకపడిపోతూ ఉన్నట్టు ఆ T5 వాళ్ళతో మళ్ళీ ఒకటి చేసేసి మా కలెక్టరేట్లో ఉన్న స్టాఫ్ అందరికి కూడా ఏఐ ప్రొడక్టివిటీ టూల్స్ మీద మేము ఒక ట్రైనింగ్ లాంటిది ప్లాన్ చేసాము. అదేవిధంగా మనం అన్ని స్కూల్స్కి వెళ్ళాలి, ఒక దగ్గర స్టార్ట్ చేసి నాకూడదు అన్నట్టు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మంతనేని, ముత్తారం 2 మండలాల్లో మనం కంప్లీట్గా కరికులంలోనే వీక్లీ ఒక టైం టేబుల్లోనే ఒక ఫుల్ ఒక పీరియడ్ లాగా పెట్టేసి ఏఐ దాని గురించి మనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అది కూడా ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. సో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు పురస్కరించుకొని ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పున్నా కైలాష్ తో పాటు అన్ని కుల సంఘాల నాయకులు భారీ ర్యాలీలో పాల్గొన్నారు.
అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, డిఎస్పీ రాజశేఖర్ రాజు, పలువురు నాయకులు అంబేద్కర్ ఆశయాలను, మార్గదర్శకాలను, ఆయన చేసిన కృషిని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వచ్చిన అతిథులతో పాటు సహపక్తి భోజనాలు చేశారు. తదుపరి మిర్యాలగూడలో ప్రతిరోజు 3000 మందికి ఉచిత పెరుగన్నం పంపిణీ కార్యక్రమం వేముల వీరేశం చేతుల మీదుగా ప్రారంభించారు. కుల వివక్షత చాలా ఎదుర్కొన్నా కూడా విద్యతోటే వాళ్ళు చాలా అభివృద్ధి అయ్యారు. మనం బీసీ అని బాధపడద్దు, మన విద్యతోటే ఏ ప్రగతైనా సాధించవచ్చు. మీరు ఇప్పుడు చాలా మందిని చూస్తున్నారు, విద్యతోటే పెద్ద పెద్ద ఆఫీసులు అయ్యారు. మన బీసీలో కూడా మన ఎగ్జాంపుల్ మన బెజ్జన్ సాయి గారి కూతుర్లు ఇద్దరు కూడా చాలా ర్యాంకర్స్, డిస్ట్రిక్ట్ ర్యాంకర్స్. అలాగే అందరం మన విద్యతోటే ఎవరు మనకు సపోర్ట్ లేదని బాధపడద్దు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నారు మన సీఎం రేవంత్ అన్న గారి గవర్నమెంట్ ఎంత సపోర్ట్ ఉందో మనకి. రిజర్వేషన్లు ఏదైనా కూడా మనకు చాలా సపోర్ట్ తెలియజేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన జీవితాంతం అంటరానితనం, సామాజిక అసమానత్వం మరియు నిరక్షరాస్యతపై చాలా పోరాటం చేశారండి. వారు దేశ తొలి న్యాయశాఖ మంత్రిగా కూడా చేశారండి. వారి ఆదర్శాలను మనం తీసుకొని వారి ఆదర్శాలకు అనుగుణంగా నడిస్తే మన భారతదేశం ఇంకా ముందరికి పోతుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం. బలహీన వర్గాలకు శ్రీరామ రక్ష అని చెప్పేసి చెప్తున్నటువంటి క్రమంలో ఆయన ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని కూడా భుజాలపైన ఎత్తుకున్నాను చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఈరోజు ముఖ్యంగా మనం 135వ జయంతి జరుపుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో నిలబడి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కానీ నేను ప్రభుత్వ వ్యక్తిగా నియమితులు కావడానికి కూడా ఆ మహనీయుడే కారణమని చెప్పేసి నేను గర్వంగా చెప్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ప్రజాపాలన కార్యక్రమంలోనే విద్యకు అంబేద్కర్ గారి కళ నిజం కావాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్క పేదవాడికి విద్య అందించాలనే ఉద్దేశంతో, అది కూడా నైపుణ్యమైన విద్య, నైపుణ్యమైన భోజన సహాయ సహకారాలతో ఈ మధ్యనే అన్ని హాస్టల్స్ కూడా రేట్లు పెంచి భోజనాల విషయంలో కనిపోతారు. అట్లాగే మనకు ప్రతి కాన్స్టిట్యూషన్ కి మన ప్రపంచంలో ఇంకా జీటుగా ఉండే విద్యకి ఏదైతే ఉన్నదో అంబేద్కర్ గారి కళ్ళకల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ప్రతి నియోజకవర్గానికి ఇచ్చి అందరినీ పేదవారిని చదివించాలనే ఉద్దేశం. బహుజన దండు రయ్యాలు గ్రామాల నుండి తరలి వచ్చినటువంటి సర్పంచ్లకు సాదర స్వాగతం తెలియజేస్తూ గౌడ్ సార్ని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సార్ చైర్పర్సన్ ప్లీజ్ మేడం. సార్ ఓకే సార్. విచ్చేసినటువంటి ప్రభుత్వ విప్పు గౌరవనీయులు గౌరవ శాసనసభ్యులు నకరికల్ శ్రీ వేముల వీరేశం గారిని, గౌరవ శాసనసభ్యుల్ని అంబేద్కర్ సామ్యవాద లౌకిక మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ పుణికిపుచ్చుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ పిలుపునిచ్చారు. 135వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగబద్ధమైన హక్కుల రక్షణకు కృషి చేయాలన్నారు. అనంతరం రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించి నిబంధనలు పాటించాలని ప్రతిజ్ఞ చేయించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరేలా అధికారులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఈ రోజు సూర్యాపేట జిల్లాలో మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశించిన అంశాలు, మనకి చూపించిన దారి, మనకి ఇచ్చిన కాన్స్టిట్యూషన్కి అమలు చేసుకోవడానికి సూర్యాపేట జిల్లాలో కావచ్చు, ప్రతి పల్లెలో పట్టణంలో కావచ్చు, ప్రజలకి ఉన్న హక్కులు కానీ అభివృద్ధి సంక్షేమం కానీ మనం అందరు కలిసికట్టిగా వారికి అమలు చేసే విధంగా ముందు పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశించిన అంశాలు మనం సాధిస్తే వారు ఘనంగా మనం నివాళులు అర్పించినట్టు ఉంటుంది. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ వాళ్ళంతూ ఉన్న బాధ్యతలు కావచ్చు, దీంట్లో ప్రజలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, వారు ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేసుకుంటూ వారికి ఖచ్చితంగా వాళ్ళ హక్కులు అభివృద్ధి సంక్షేమం చేసే విధంగా కష్టపడాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట 99 రోజు కార్యాచరణ మనం అమలు చేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా అరైవ్ అలైవ్ సంబంధించిన వారోత్సవం మనం జరుపుకుంటూ ఉన్నాం. రహదారి భద్రత విషయంలో జరుగుతున్న అంశాలు దృష్ట్యా పెట్టుకొని ప్రజలకి అవగాహన కల్పించడం, రహదారి మీద పాటించాల్సిన అంశాల గురించి ప్రత్యేకంగా డ్రింక్ అండ్ డ్రైవ్ కావచ్చు, ఫోన్లు మాట్లాడుతూ నడిపించడం కావచ్చు, ఇట్లాంటి విషయాలు చేయకుండా ప్రత్యేకంగా వారు ఆరోగ్యాన్ని కాపాడే విధంగా, వారు సుఖంగా ప్రయాణం చేసే విధంగా అంశాల గురించి ఈ వారోత్సవంలో వారికి మనం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరూ రోడ్ సేఫ్టీ ప్లెడ్జ్ తీసుకొని ప్రతిజ్ఞ చేసుకొని ఖచ్చితంగా రోడ్ సేఫ్టీ రూల్స్లో పాటిస్తారని వారికి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మళ్ళీ ఒకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వాళ్ళు ఘనంగా నివాళులు అర్పిస్తూ మా తరపున అందరికీ పార్టిసిపేట్ అయిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అల్లాపూర్ డివిజన్ షబ్దర్ నగర్ లో నూతన అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి బండి సంజయ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక అతిథిగా కుకట్పల్లి ఇన్ఛార్జ్ బండి రమేష్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో సమానత్వం, న్యాయం కోసం అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. టిపిసిసి అధికార ప్రతినిధి లక్ష్మణ్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చాదర్ పంపారు. మంగళవారం బంజారా హిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం మైనారిటీ నాయకులకు కవిత అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అజ్మీర్ షరీఫ్ లోని ఖ్వాజా గరీబ్ నవాబ్ దర్గాను దర్శించుకొని మొక్కు చెల్లించుకుంటానని, దానికి గాను నేడు చాదర్ సమర్పించి చెల్లించుకున్నానని తెలిపారు. తెలంగాణ ప్రజల పోరాట పటిమ, ఖ్వాజా గరీబ్ నవాబ్ సహా ఆ దేవుళ్ల ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆమె అన్నారు. తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా జాగృతి ఆవిర్భవించబోతుందన్న నేపథ్యంలో ఖ్వాజా గరీబ్ నవాబ్ ఆశీస్సులు తీసుకోవడానికి ఈ రోజు చాదర్ పంపుతున్నామని, తెలంగాణ జాగృతి మైనారిటీ నాయకులు అజ్మీర్ కు వెళ్లి ఈ చాదర్ను సమర్పిస్తారని కల్వకుంట్ల కవిత అన్నారు. जय तेलंगाना, जय जागृति, जय जागृति। सैयद बाकी सैयद अब्दुल बारी साहब के दुआ से हम ये चादर अपने पार्टी के तरफ से, जो पार्टी बनने वाली है उसके तरफ से अजमेर शरीफ दरगाह को आज रवाना कर रहे हैं। हमारे जितने भी तेलंगाना जागृति के कार्यकर्ता हैं, लीडर्स हैं, सारे लोग ये अजमेर शरीफ ले जाके वहाँ पेश करेंगे। और अजमेर शरीफ जो है, हम बहुत उनको मानते हैं। तेलंगाना बनने से पहले मन्नत मांगा था उन्हें कि तेलंगाना अलग रियासत बनेगा तो जरूर जाके हाजिरी पेश करके आएंगे। और अलग रियासत बनने के बाद हम जाके हाजिरी भी दे के आए थे। तो आज भी हम अजमेर शरीफ जो ये चादर जा रही है, हम यही दुआ करेंगे कि हम जो आगे चल के पार्टी बनाने वाले हैं, ये यूं ही सियासत के लिए नहीं बना रहे हैं, बल्कि इस मिट्टी के कर्ज को उतारने के लिए पार्टी बना रहे हैं। तो इस पार्टी में जो प्रोग्राम लेके चलेंगे, काम लेके चलेंगे, तो अजमेर शरीफ दरगाह के आशीर्वाद से मैं ये मन्नत मांगती हूँ कि सक्सेसफुल हो, तेलंगाना लोगों को बहुत राहत मिले और बहुत ही उनके डेवलपमेंट के लिए काम करने का हमें मौका मिले। थैंक यू। जय तेलंगाना, जय जागृति। బోడుపల్ సర్కిల్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫెడరేషన్ చైర్మన్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫెడరేషన్ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ఫెడరేషన్ సభ్యులతో కలిసి జై భీమ్ నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లారు. ఫెడరేషన్ చైర్మన్ మాట్లాడుతూ సమాజంలో అంటరానితనం, అసమానతలు రూపుమాపి అణగారిన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన అపారమైన కృషి చేశారని పలువురు వక్తలు కీర్తించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షులు అబ్రహాం లింకన్, సలహాదారులు, ఫెడరేషన్ సభ్యులు, కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామంలో ఇంకా తాగడానికి ఇల్లు ఎందుకు లేవు, ఉండడానికి ఇల్లు ఎందుకు లేదు, కరెంట్ ఎందుకు లేదు, ఇంకా అడవులలో జంతువుల కంటే హీనంగా బతుకుతున్నారు ఎందుకు, 3 వేల చెట్ల మధ్యలో ఇంకా అడక తింటున్నారు ఎందుకు అంటే భారత రాజ్యాంగం ఎంత మంచిదైనా నడిపించేవాడు సరిగా లేకపోతే అటు వృధా అన్నాడు డాక్టర్ బాసాహెబ్. కాబట్టి మనం అందరం కూడా ఆలోచించాలి. ఓటు హక్కు కోసం పోరాటిండు, కార్మికుల హక్కుల కోసం పోరాటిండు, మహిళలకు సమాన హక్కులు కావాలన్నాడు, మహిళలకు ప్రసూతి సెలవులు, డెలివరీ అయితే సెలవులు కావాలన్నాడు, వారు కూడా అందరితో సమానంగా వేతనాలు ఉండాలన్నాడు, 10 గంటల మీద 12 గంటల నుంచి 8 గంటల కోసం పోరాటం చేశాడు. ఇట్లా అనేక చాలా మంది మైండ్లో ఏముందంటే అంబేద్కర్ అంటే బాలబాధ్యులకి ఏం చేసాడు, మాకేం చేయలే అని ఓటు ఎవరు ఇచ్చిండ్రా భయ్. ఒక ఆయన అన్నాడు ఓటు మహాత్మా గాంధీ అంటే ఆయన ఎవరికైతే 100 ఎకరాల భూమి ఉంటే వాళ్ళకే ఉండాలి భయ్ ఓటు. చర్చ జరిగింది, ఇది వాళ్ళకే ఉండాలి ఓటు. ఇంకొక ఆయన ఏమంటాడు ఎవరైతే గ్రాడ్యుయేషన్ చదువుతారో 1947లో మరి చదువుకున్న వాళ్ళు గ్రాడ్యుయేట్ ఎవరు చదువుతారు, గాలికి ఓటు హక్కు ఉండాలని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన ఏమంటాడు, పటేల్ ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమంటాడు, ఎవరైతే ఈ దేశానికి ట్యాక్సులు కడుతున్నారో, పన్నులు కడుతున్నారో, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండాలి. ఇది అంత ఈజీగా కుదరలే. అంబేద్కర్ ఏమో అట్లా కానే కాదు అన్నాడు. మరి ఎట్లా అన్ని గొడవలు ఎట్లుంటే ఇంగ్లాండ్కి పిలిపించిన గవర్నర్ జనరల్ అప్పుడు ఉన్నటువంటి ల్యాండ్ మౌంట్ బాటన్ పిలిపించి అక్కడ చర్చ పెట్టి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఏంటి మీ పంచాయతీ ఏంటి, నేను ఎట్లాగో సంతోషండి, నేను ఎట్లాగో మీకు ఇండియా స్వతంత్రం ఇవ్వాలనుకుంటున్నప్పుడు మీ కొట్లాడడం వల్ల ఉంటే నేను స్వాతంత్రం ఇయ్యను, మేము డిక్లేర్ చేయ ఇండిపెండెన్స్, మేము వాపసు తీసుకుంటే మేమే కొనసాగుతాము, నేను మర్యాదగా అందరూ ఒకటే మర్యాదగా మాట్లాడుకోండి. ఏమి పంచాయతీ అంటే వాళ్ళ వాదనలు చెప్పారు, గాంధీ చెప్పిండు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. మిర్యాలగూడలో ప్రతిరోజు 3000 మందికి ఉచిత పెరుగన్న భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం. అల్లాపూర్ డివిజన్ షబ్దన్ నగర్ లో నూతన అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టాపన. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఖాజా గరీబ్ నవాబ్ ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాజకీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో అజ్మీర్ దర్గాకు చాదర్ పంపిన కవిత.